నిర్మల్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. తాము పండించిన వరి ధాన్యం పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సారంగపూర్ మండలం చించోలి ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. పంటను అమ్మేందుకు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యానికి సరిపడా గన్ని బ్యాగులను సరఫరా చేయాలని కోరారు. లారీ అసోసియేషన్ నాయకులు 1 క్వింటాల ధాన్యానికి 10 కిలోలు కట్ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ అసోసియేషన్ నాయకులు అధికారులు వచ్చి తమకు స్పష్టమైన హామీనిస్తేనే ఆందోళన విరమిస్తామని, లేదంటే ఆత్మహత్యకు సిద్ధమన్నారు అన్నదాతలు. మక్కల బస్తాలప్పుడు ఇట్లనే సంచికి 50 రూపాయలు తీసుకొని ఇట్లా వేసిర్రు. అయినా కూడా మేము ఓర్చుకొని లారీలు వెనక ముందు అయితే అన్లోడ్ అయితే లేవని చెప్పారు, చేసిర్రు, ఏదో ఓర్చుకున్నాము. లారీలకైతే రోజు 3 పంపిస్తాను 4 పంపిస్తాను. డిఎం సార్ వచ్చిండు ఖచ్చితంగా పంపిస్తామని హామీ ఇచ్చిర్రు. ఇట్లనే మేము ధర్నా చేసినా కూడా ఆయన ఏం చేసినంటే లారీ అసోసియేషన్ మధుకర్ ఉన్నాడు, ఆయన అల్లూరు సెంటర్కి అసలే లారీ పంపి మాట్లాడుతున్నారు. సెంటర్ ఇన్ఛార్జ్ ఆమెకి ఎత్తనేమో ఆమె ఫోన్ చేసినా లేపుతలేడు. మేము ఏడ్చుకుంటా ఆమె మందు తాగుతాంటున్నారు. ఒక్క సంచికి 10 కిలోలు కడిగి ఎత్తామంటున్నారు. లారీ అసోసియేషన్ ఆయన మిల్లరా లేకపోతే ఆయన లారీల ఇన్ఛార్జా? ఆయన ఏంది రైస్ మిల్ ఇన్ఛార్జా? మరి మొత్తానికి అంత రైతులు ఇంత గోస పెడుతున్నారు. మేము అట్లా కూడా ఇప్పుడు పెట్రోల్ తీసుకొని వచ్చినాము. మరి అందరు రైతుల మీద పోసి చంపమాను. ఎన్నిసార్లు చేస్తాము? ఇంతేంటో కొడుతుంది 1 అవుతున్నాయి లారీకి. ఇవో లేకుంటే సంచికి మిగతా కూడా సంచికి మేము అట్లా కూడా చెప్పినాం. డిఎస్ఆర్కి చెప్పినాం సంచికి 5 రూపాయలు ఇస్తాము, లారీలు పంపి అని కూడా చెప్పినాం. మీరు